పెద్దబాబుని అలా చూస్తుంటే ఏమైపోతాడో అనిపిస్తోంది. అందుకే అక్క నిన్నింటి దగ్గరే ఉండమంది. రాకుండా ఎలా ఉండగలను భవాని? కానీ ఇప్పుడు నేనింటికి రాదలుచుకోలేదు. ఇక్కడే ఉంటాను. పెద్దబాబు పార్వతి ఉన్న చోటే ఉంటాను. మీరిక్కడే ఉంటే బావ బాధని చూడలేరు. పార్వతిని అలా చూస్తూ ఉండలేరా ఆంటీ? రండి ఇంటికి వెళ్దాం. వీళ్ళనిలా ఇక్కడ వదిలేసి నేనింట్లో ఎలా ఉండగలనమ్మా? మా బ్రో వదిలిని ఆ దేవుడు కూడా విడతీయలేడు. ఇది నిజం. వదిన క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది. చూస్తూ ఉండు. రాక రాక పదండి ఆంటీ. ప్లీజ్ రాక. నా చేతిని ఎప్పటికీ వదలనని చెప్పావు పార్వతి. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచి అది నిజం పెద్దబాబు గారు అని నాకు చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టను. ఎన్ని రోజులైనా ఎన్నాళ్ళైనా నీకోసం నేను ఇక్కడే ఉంటాను. సిస్టర్, సిస్టర్, చెప్పండి సార్. సెలైన్ బాటిల్ అయిపోయింది. ఓకే, మారుస్తాను. సార్, క్యారేజ్ అలానే ఉంది. నాకు ఆకలిగా లేదు. ఎవరికైనా ఇచ్చేసేయండి. అమ్మ చూస్తే తినలేదని బాధపడుతుంది. నా కొడుకు బావుండాలంటే నా కోడలు బతకాలి. పార్వతి ప్రాణాలతో ఉండాలి అంటే నీ దయ తన మీదుండాలి. మా ప్రాణాల్ని కాపాడడం కోసం తన ప్రాణాల్ని త్యాగం చేయబోయిన పార్వతిని ఈ ఒక్కసారి రక్షించమ్మా, రక్షించు.
కడుపులో చిన్న కదలికలు తెలుస్తున్నాయి. మన బిడ్డ పెరిగి పెద్దవటం అది నువ్వు చూడాలి పార్వతి. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయి 4 రోజులు గడిచిపోయాయి. మన బిడ్డ ఈ భూమి మీదకి వచ్చేలోపు మన జీవితాలు బాగుంటాయని చెప్పావు. కానీ నువ్వు ఇలా ఉంటే ఎలా పార్వతి? లే పార్వతి, కళ్ళు తెరిచి చూడు. కడుపులోని బిడ్డ కదలికలు నాకు తెలుస్తున్నాయి పార్వతి. ఒకసారి చూడు పార్వతి, ఒక్కసారి చూడు. నీ పాదాల్లో కదలికలొస్తాయి. మన పెళ్లి నాటి ప్రమాణాలు మొదలైనట్టు. డాక్టర్, మిస్టర్ దేవా, చెప్పండి డాక్టర్. భర్తగా కాకుండా ఒక నర్సులా, ఒక తండ్రిలా, ఒక తల్లిలా మీ భార్యని కంటికి రెప్పలా చూసుకున్నారు. నా భార్య పార్వతి నన్నెంత బాగా చూసుకుందో నాకు తెలుసు డాక్టర్. తను చూపించిన ప్రేమతో పోలిస్తే నేను చేసింది చాలా తక్కువ డాక్టర్. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధమే, ఆ బంధమే మిమ్మల్ని మళ్ళీ ఒకటి చేస్తుంది. నేనిచ్చే మందుల కన్నా మీ స్పర్శే తనలో మార్పు తీసుకొస్తుంది. కడుపులో బిడ్డ కదలికలు నాకు తెలుస్తున్నాయి డాక్టర్. బిడ్డ ఆరోగ్యం గురించి మీరు ధైర్యంగా ఉండండి. అలాగే డాక్టర్. పార్వతి కూడా త్వరగా కోలుకోవాలి, ఇంటికి తీసుకెళ్లాలని ఆతృతగా ఉంది డాక్టర్. ఓకే దేవా, తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది. థ్యాంక్ యూ డాక్టర్. హలో ఇన్స్పెక్టర్. మేడం, వాళ్ళెవరో తెలివిగా అటాక్ చేశారు మేడం. మీకొచ్చిన 2 ఫోన్ కాల్స్ రాంగ్ అడ్రస్ మేడం. ఐసీ. ఫోన్ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలరా? ఎస్ మేడం, అనంతపురం జిల్లా గూడాలగూడెం విలేజ్ నుంచి మేడం. రాయలసీమ ప్రాంతం. అవును మేడం, రాయలసీమ ప్రాంతమే. అడ్రస్ రాంగ్గా ఉంది, ట్రయల్ ఇవ్వట్లేదు మేడం. ఓకే ఇన్స్పెక్టర్ గారు, నేను మళ్ళీ మాట్లాడతాను. ఉంటాను మేడం. ఆంటీ, ఏదైనా క్లూ దొరికిందన్నారా? లేదు. ఎలా ఎస్కేప్ అవ్వాలో ప్లాన్ చేసుకుని అటాక్ చేశారు. అత్త తెలివి చూపించారన్నమాట. లీవ్ ఇట్ ఆంటీ. పార్వతి కోలుకుంటే ఆ పైన కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత మాది. అవునక్క, వాళ్ళెవరో ఏంటో అని వెతికే ప్రాసెస్లో దారి తప్పొచ్చు. కానీ గురి తప్పదు భవానీ. అంత ఈజీగా వాళ్ళని ఎలా విడిచిపెడతాను? ఈ రోజు తప్పించుకున్నా రేపు దొరికిపోతారు. అక్క, ఇంట్లో ఉన్న నీలాంబర్నే మనమేం చేయలేకపోతున్నాం. కనపడకుండా ఉండే ఆ శత్రువులనేం చేస్తాం? నీలాంబరికి
మారడానికి అవకాశం ఇచ్చాం. నీల్కిచ్చి పెళ్లి చేశాక మారుతుందో మారకుండా తన జీవితాన్ని తనే పాడు చేసుకుంటుందో చాయిస్ తనకే వదిలేశాను. కానీ ఈ నరరూప రాక్షసుల్ని వదిలేస్తే మళ్లీ దాడి చేస్తారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. హాస్పిటల్ నుంచి పార్వతి వచ్చేదాకైనా ఓపిక పడదాం ఆంటీ. అప్పటిదాకా వాళ్ళాగరు. ఇప్పుడు కూడా వాళ్ళు పార్వతి ఊపిరి తీయాలని చూస్తుంటారు. ఆ రోజు పార్వతికి ఆక్సిజన్ అందకుండా చేయడం వెనక వాళ్ళ హస్తం ఉండే ఉంటుంది. వాళ్ళెవరో తెలిసేదాకా కొంచెం ఓపికగా ఉండండి ఆంటీ. ఇంకా ఎన్నాడు సహనంగా ఉండాలమ్మా? పార్వతి ప్రాణాలు తీయడానికి వాడు వేసిన ప్లాన్స్ అన్నీ ఇన్ని కావు. అంత కక్ష కట్టారు అంటే వాళ్ళు అంత సులువుగా విడిచిపెట్టరు. నా కుటుంబంలో ఏ ఒక్కరికి హాని జరగకుండా ఉండాలి అనుకున్నాను. కానీ పార్వతి మీద హత్యా ప్రయత్నం చేశారు. ఇప్పుడు వదిలిపెడితే ఇంకా నష్టపోతాం. ఎస్ మామ్. వదిలిన ప్రాణాలతో బయటపడిందని తెలిసినా వాళ్ళు చెలరేగిపోతారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని లేకుండా చేయడం ఒక్కటే మిగులుంది చిన్నబాబు. నువ్వు ఎలా చెప్తే అలాగే వింటాం మామ్. అవసరమైతే ఆయుధాలం అవుతాం. ఆహుతైన అయ్యి ఈ కుటుంబాన్ని కాపాడుకుంటాం. అవునా ఆంటీ? ఏ ఒక్కరికి నష్టం జరగకూడదని ఆలోచిస్తున్నాను. వాళ్ళని పట్టుకోవాలి. పోలీసులే పట్టుకోలేకపోయారు, మనమేం చేయగలమక్కా? చెయ్యగలం. ఎక్కడో ఒక చోట ఆధారం దొరక్కపోదు. చిన్నబాబు, మామ్. గుడాలగొంద విలేజ్ చుట్టుపక్కల ఎవరైనా హత్య చేయించారేమో వివరాలు కనుక్కో. అలాగే మామ్. రక్తం కళ్ళ చూసే రాక్షసులు మరచిపోయి వదిలేసిన మరకల వల్లే దొరికిపోతారు. అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుంటే తాంబూలం పళ్ళెంతో వచ్చుండేవాళ్ళం కదరా కుంభుడు. అది సచ్చిందనుకుని చివరి దెబ్బ ఎయ్యకుండా వదిలేసినావు. చావకుండా పోదమ్మా, అనుమానం వద్దు, అది బతకదు. బంధుత్వం కలుపుకోవడానికి పోతుండాం. భాష యాస అన్నీ మారాలా. ఆ అఖిలాండేశ్వరమ్మకు అనుమానం రాకూడదు. అర్థమైనదా? అట్టాగే అమ్మా. ఏయ్, అట్టాగే కాదురా, అలాగే అనాలా. అలాగే అమ్మా. పద. భవానీ, పెద్దబాబు క్యారేజ్ పెట్టావా? రెడీ చేశాను బావగారు, అయిపోయింది. ఆంటీ, నమస్కారం అఖిలాండేశ్వరి గారు. నమస్కారం. మీరు నేనెవరో మీకు గుర్తుండకపోవచ్చు గాని నాకు మీరెప్పుడూ గుర్తుంటారు. ఇంటికొచ్చాక మీరెలా ఉన్నారని అడగాలనుకున్నాను, కానీ సందర్భం కాదు కదా అని ఊరికే ఉన్నాను. మిమ్మల్ని నేనెప్పుడూ కలవలేదు. మీరు ప్రత్యేకించి ఒకరిని కలవాలా చెప్పండి? మీ గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? అదంతా ఒకప్పుడండి, కానీ ఇప్పుడు ఎంత మాట అన్నారు? పరిస్థితులు బాగా లేకపోతే క్షత్రియ పుత్రులు వేరవుతారా? కాదు కదా.
తాను మీ చిన్న కోడలు కదా? అవును, ఐశ్వర్య. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. మీ తోడి కోడలు భవానీయే కదా? అవునండి. నమస్కారం. నమస్తే. మీరెవరో కూడా మాకు తెలియదు, కానీ అచ్చమాంబ. మీరు అ, మీరు మీరు మా పార్వతికి ఆపరేషన్ జరగడానికి డబ్బు సాయం చేశారు కదా? అవునా అఖిలాండేశ్వరి గారు? సాటి మనిషికి సాయం చేసే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. ప్రాణం అదే ప్రాణం విలువేంటో నాకు తెలుసండి. నా కూతురు చిన్న వయసులోనే విధవరాలయ్యింది. అల్లుణ్ణి పోగొట్టుకున్నాక ఆపదలో ఉండేవాళ్లకు, ఇలా చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వాళ్లకు ఎలాగైనా సరే సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ఇదిగోండి, మర్చిపోయాను, మీ తాళిబొట్లు తీసుకొచ్చాను. తీసుకోండి. మీ గొప్ప మనసుకి మరొక్కసారి దండం పెడుతున్నాను. ఈ ఇంటి వారసుని బతికించుకునే అవకాశం మాకిచ్చారు. మా కోడల్ని చూడగలుగుతున్నామంటే అది మీ చలవేనమ్మా. నాదే ఉందండి. మీరు ఎవరెస్టు శిఖరం అంత ఎదిగిన వాళ్ళు. ఆ మంచుకొండ కరిగిపోయిందమ్మా. ఇదిగో ఇప్పుడు ఇలా ఉన్నాం. పర్వాలేదండి, మీరు తలుచుకుంటే మళ్ళీ ఆ స్థాయికి రాగలరు. మీ గురించి మాకు తెలుసు. ఐశ్వర్య, కాఫీ తీసుకురామ్మా. మీరు కూర్చోండి. వద్దమ్మా, తాగే వచ్చాను. మళ్ళీ ఈసారి చూద్దాం. అక్క, ఈ పెద్దవాడు పుణ్యమాని మన తాళిబొట్లు మనకొచ్చేసాయి. మనుషుల్లో ఇంత మంచివాళ్లుండబట్టే ఇంకా మన మొహాల్లో కొంచెమైనా సంతోషం చూడగలుగుతున్నా. అయ్యో, మంచినీళ్ళనే తీసుకొస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. నా పెద్ద కోడలు తిరగాడితేనే ఈ ఇంటికి కళ. లేదంటే ఇలాగే మూడు బారినట్టుంటుంది. అయ్యో, బాధపడకండి. తొందరలోనే ఈ ఇంటికి వెలుగొస్తుంది. నీ మాట నిజమవ్వాలమ్మా. నా కూతురే ఈ ఇంటి కోడలుగా వస్తాది. తీసుకోండి. పరామర్శించడానికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టలేదు కదా? అయ్యో, అలా అనుకోకండి. మీరు మా ఆత్మబంధువు అనుకుంటాను. మీ అడ్రస్ తెలుసుంటే మేమే మీ దగ్గరకొచ్చి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళం. వద్దురు, మీరు మా ఇంటికి, మేము మీ ఇంటికి వస్తూ పోతూ ఉండాలి. అప్పుడే అందరికీ సంతోషం. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా.